హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా ఫర్ కెరీర్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైతే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ క్లికింగ్ ఆన్ సబ్స్క్రైబ్ బటన్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయేది లీనియర్ అప్లికేషన్స్. లీనియర్ అప్లికేషన్స్ అనేది మన RRB JE ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్లో చాప్టర్ 4 లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. దీనికి సంబంధించిన మన వీడియో 1 ఇంట్రడక్షన్ టు ఆపరేషనల్ యాంప్లిఫైర్ అనేది ఈ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయబడుతుంది. ఇప్పటివరకు ఎవరైతే ఆ వీడియోని చూడలేదో ప్లీజ్ వాచ్ దట్ వీడియో. అండ్ ఈరోజు మనం లీనియర్ అప్లికేషన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. లీనియర్ అప్లికేషన్స్ ఆఫ్ ఆప్ యాంప్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. సో అవి ఏంటి అనేవి ఇక్కడ చెప్పబడింది. వోల్టేజ్ ఫాలోవర్స్, డిఫరెన్షియేటర్స్, ఇంటిగ్రేటర్, వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్, కరెంట్ టు వోల్టేజ్ కన్వర్టర్, ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్, లాగరిథమిక్ యాంప్లిఫైయర్, యాంటీ లాగరిథమిక్ యాంప్లిఫైయర్. సో వీటి అన్ని నేమ్స్ కూడా వాటి యొక్క ఆపరేషన్ బేస్ చేసుకుని ఇక్కడ డిస్క్రైబ్ చేయబడింది. అది మాత్రం ఈజీగా మనకి గుర్తుంచుకోవచ్చు. సో ఫస్ట్ మన వోల్టేజ్ ఫాలోవర్ సో విచ్ ఈజ్ సింపుల్లీ ఫాలోస్ ద అవుట్పుట్, అంటే వోల్టేజ్ ఫాలో అవ్వాలి. సో ద వోల్టేజ్ ఫాలోవర్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ విచ్ ప్రొడ్యూస్ ఎన్ అవుట్పుట్ దట్ ఫాలోస్ ద ఇన్పుట్ వోల్టేజ్, సింపుల్లీ విచ్ ఈజ్ ఫాలోస్ ద ఇన్పుట్ వోల్టేజ్. సో మనకి దీన్ని డిస్కస్ చేసి మనకు నాన్ ఇన్వర్టింగ్ amplifier output voltage V0 is equal to, we know that VI into 1 plus RF by R1, where RF అనేది feedback resistance and R1 అనేది నాన్ ఇన్వర్టింగ్ కనెక్ట్ చేసే ఇన్పుట్ రెసిస్టెన్స్. సో ఇక్కడ ఈ యొక్క ఆ నాన్ ఇన్వర్టింగ్ సర్క్యూట్స్ని ఏం చేశాడంటే RF ఈ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ 0 ohms అంటే షార్ట్ సర్క్యూట్ చేశాడు. అక్కడ చూడండి, మీరు ఫీడ్బ్యాక్లో ఎటువంటి రెసిస్టెన్స్ లేదు. అండ్ R1 ఏం చేశాడు, ఇన్ఫైనైట్ ఓమ్స్ అన్నా ఓపెన్ సర్క్యూట్ అన్నా ఒకటే. ఓపెన్ అంటే దెర్ ఇస్ నో కనెక్షన్, అంటే అటువంటి కనెక్షన్స్ ఏం లేనప్పుడు ఇంకా దాన్ని రిమూవ్ చేయొచ్చు. సో అందుకే ఇక్కడ ఏమైంది, డైరెక్ట్గా V0 నుంచి ఇన్వర్టింగ్ టెర్మినల్కి మనం డైరెక్ట్గా కనెక్ట్ చేసుకున్నాం. సో ఆల్రెడీ మనం నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్లో మనం ఒక పాయింట్ డిస్కస్ చేసుకున్నాం, విర్చువల్ కాన్సెప్ట్. ఓకే, విర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్. సో ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ VI దగ్గర ఏదైతే వోల్టేజ్ ఉంటుందో, సో సేమ్ వోల్టేజ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి అపీర్ అట్ దిస్ పాయింట్ A. ఓకే, అట్ దిస్ పాయింట్ A ఈస్ దిస్ వన్. సో దిస్ ఈస్ ద పాయింట్ A అట్ దిస్ పాయింట్. సో నేను ఈ యొక్క వీడియోలో నేను పాయింట్ A అంటున్నాను అంటే అక్కడ ఈ కేసెస్లో అంటే ఈ VI అనేది డైరెక్ట్గా ఆ యొక్క పాయింట్ A దగ్గర అపీర్ అవుతుంది. అంటే ఏమవుతుంది, దట్ ఈస్ కనెక్టెడ్ టు ద V0. అంటే ఏమవుతుంది, V0 ఈక్వల్ టు VI. ఓకే, సో అంటే ఈ అవుట్పుట్ వోల్టేజ్ ఈ సింపుల్లీ ఫాలోస్ ద ఇన్పుట్. సో దట్స్ వై విచ్ ఈస్ కాల్డ్ యాజ్ వోల్టేజ్ ఫాలోవర్. సో బేస్డ్ ఆన్ దట్ ఈక్వేషన్, ఓకే, అవుట్పుట్ వోల్టేజ్ V0 ఈక్వల్ టు 1 ప్లస్ RF బై R1. ఇక్కడ RF ఎంత అన్నాడు, 0, అంటే 1 ప్లస్ 0 అంటే ఏమవుతుంది, 1 అవుతుంది. అంటే V0 ఈక్వల్ టు ఏమవుతుంది, VI. So that is equal to, our output is simply V0 equal to VI, and output is follows the input voltage. అందుకే దీన్ని ఏమన్నాడు, వోల్టేజ్ ఫాలోవర్. ఇప్పుడు మనకు సెకండ్ సర్క్యూట్, మన సెకండ్ అప్లికేషన్ ఈస్ డిఫరెన్షియేటర్. సో ఆ నేమ్లోనే ఉంది, మనం ఈజీగా చెప్పొచ్చు. అంటే ఏమవుతుంది, ఇన్పుట్ వోల్టేజ్ డిఫరెన్స్, ఇక్కడ డిఫరెన్షియేషన్ మనకి డెరివేటివ్స్. ఓకే, ఆ డెరివేటివ్ ఆఫ్ దట్ ఇన్పుట్ వోల్టేజ్ ఈస్ అవుట్పుట్ వోల్టేజ్. అందుకే దాన్ని ఏమన్నాడు, డిఫరెన్షియేటర్ అన్నాడు. ఇక్కడ ఈ డిఫరెన్షియేటర్లో మనకి సర్క్యూట్ ఒకసారి కనెక్ట్ చేసుకుంటే అగైన్ ఇట్ ఈస్ ఎ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్. ఇందులో మనకి ఎక్స్ట్రా వచ్చే కాంపోనెంట్ ఈజ్ అ కెపాసిటర్. సో చూడండి, VI ఈజ్ కనెక్టెడ్ టు ద కెపాసిటర్. ఓకే, సో అగైన్ ఇట్ ఈస్ ఎ ఫీడ్బ్యాక్ రెసిస్టర్ R, హియర్ ఇట్ ఈస్. అండ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దేనికి కనెక్ట్ చేశాడు, గ్రౌండ్కి కనెక్ట్ చేశాడు. అగైన్ ఇక్కడ విర్చువల్ కాన్సెప్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎందుకు చెప్తున్నానంటే ఆ కాన్సెప్ట్ పైన మనకి చాలా అప్లికేషన్స్ ఓరియంట్ అయ్యి ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, VA ఈక్వల్ టు 0. VA అంటే ఏంటి, అట్ దట్ పాయింట్ A చెప్తున్నాను కదా, ఈ వీడియోలో పాయింట్ A అంటున్నానంటే దట్ ఈస్. ఓకే, సో ఈ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర ఎంతైతే వోల్టేజ్ ఉందో అదే వోల్టేజ్ అనేది మన పాయింట్ A దగ్గర అక్కర్ అవుతుంది, అపీర్ అవుతుంది. అంటే వోల్టేజ్ at A is 0. Here the non-inverting input terminal of the output op amp is connected to ground. According to the virtual ground concept, VA equal to 0. So remember that point. Okay, non-inverting దగ్గర ఎంత అయితే అప్లై చేస్తున్నామో ఆ పాయింట్ A దగ్గర అదే వోల్టేజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు అగైన్ ఆ యొక్క పాయింట్ O దగ్గర కిర్చాఫ్స్ కరెంట్ లా అప్లై చేసిన, నోడల్ వోల్టేజ్ అప్లై చేసిన ఏమొస్తుంది అంటే
సో అక్కడ చూడండి విఐ ఈ 0 వోల్టేజ్ అండ్ V0 అంటే ఏమవుతుంది విఐ టు ఏ పాయింట్ నుంచి V0 ఎందుకు ఏ నుంచి ఇన్వర్టింగ్ టెర్మినల్ వైపు వెళ్ళదు. ఎందుకు ఇన్వర్టింగ్ టెర్మినల్ వైపు కరెంట్ వెళ్ళదు? సో దిస్ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈజ్ ఇన్ఫైనైట్. కరెంట్ అనేది ఎప్పుడు లో రెసిస్టెన్స్ పాత్ని చూజ్ చేసుకుంటుంది తప్ప హై రెసిస్టెన్స్ పాత్ని చూజ్ చేసుకోదు. సో బేస్డ్ ఆన్ at that point we are applying the nodal voltage or Kirchhoff's current law. So that is equal to C into at capacitor. Okay, C into voltage from Vi to A is okay. So that is capacitor 0 minus Vi అంటే A to Vi వైపు వెళ్ళాడు 0 minus Vi by dt plus 0 minus V0 0 minus V0 by R equal to 0. So based on this concept, so simply by simplifying this one, so minus C dVi by dt equal to V0 by R. So it is V0 by R. Okay, so simplifying by this one, we are getting the V0 equal to minus RC into dVi by dt, minus RC into dVi by dt. If RC is considered as a 1 second, okay, if its time constant is 1 second అని తీసుకుంటే అప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుంది V0 equal to minus dVi by dt. ఓకే, సో ఆ dVi by dt అంటే ఏమవుతుంది ఇన్పుట్ వోల్టేజ్ నేను చేశాడు డిఫరెన్షియేషన్ dVi by dt ఆఫ్ Vi. ఓకే, ఇన్పుట్ వోల్టేజ్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అవుట్పుట్ వోల్టేజ్. దట్స్ వై దీన్ని ఏమన్నాడు డిఫరెన్షియేటర్ అన్నాడు. సో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ బిట్స్ వచ్చే పాసిబిలిటీస్ ఎలా ఉన్నదంటే మనకి సర్క్యూట్స్ ఇచ్చేసి ఓకే 4 ఆప్షన్స్లో 4 సర్క్యూట్స్ ఇచ్చేసి ఇది డిఫరెన్షియేటరా ఇంటిగ్రేటరా అనే పాయింట్స్ కూడా వస్తాయి. అండ్ ఇందులో ఇంకో పాయింట్ కూడా ఉంది డిఫరెన్షియేటర్. ఓకే, సో ఇక్కడ మనకి స్క్వేర్ వేవ్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫరెన్షియేటర్. సో ఈ డిఫరెన్షియేషన్కి ట్రయాంగులర్ వేవ్ నేను ఇచ్చాను అనుకోండి. ఇఫ్ మై ఇన్పుట్ ఈస్ ట్రయాంగులర్ వేవ్ ఫర్ దిస్ డిఫరెన్షియేటర్, ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ మై వేవ్ ఈస్ ట్రయాంగులర్ ఫర్ దిస్ వన్, సో ఐ ఆమ్ గోయింగ్ టు గెట్ మై అవుట్పుట్ ఈస్ ద స్క్వేర్. ఐ ఆమ్ గెటింగ్ మై అవుట్పుట్ ఈస్ ద స్క్వేర్. Okay, so input is a triangular, output is a square wave. I am getting it as a square wave. Okay, so this is a one of very important question you may face. So differentiator ki input triangular wave iste output ఏమొస్తుంది స్క్వేర్ వేవ్. అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ మనకి నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోయేది ఇంటిగ్రేటర్. ఇప్పుడు ఈ ఇంటిగ్రేటర్కి వచ్చాను. ఇక్కడ ఇంటిగ్రేటర్లో మనకి డిఫరెన్షియేటర్లో ఏం చేశాడు కెపాసిటర్ అనేది విఐ దగ్గర కనెక్ట్ చేశాడు, రెసిస్టర్ ఆర్ అనేది ఫీడ్బ్యాక్లో కనెక్ట్ చేశాడు. ఇక్కడ ఇంటిగ్రేటర్లో ఏం చేస్తాడు సింపుల్లీ ఆ యొక్క రెండు యొక్క కాంపోనెంట్స్ని కూడా రీప్లేస్ చేస్తాడు. ఓకే, ఆర్ అనేది సి ప్లేస్లోకి వెళ్తుంది, సి అనేది ఆర్ ప్లేస్లోకి వస్తుంది. సో ఇప్పుడు ఆ యొక్క సర్క్యూట్ని చూస్తే దీన్ని ఏమంటాడు మనకి ఇంటిగ్రేటర్ అంటాడు. సో ఇంతకు డిఫరెన్షియేటర్లో ఏమైంది అవుట్పుట్ వోల్టేజ్ ఈస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ద ఇన్పుట్ వోల్టేజ్. అంటే ఇక్కడ ఇంటిగ్రేటర్లో ఏమవ్వాలి అవుట్పుట్ వోల్టేజ్ ఇస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఇన్పుట్ వోల్టేజ్. ఓకే, ఇక్కడ మళ్ళీ అగైన్ సర్క్యూట్ చూద్దాం. ఈ సర్క్యూట్ బేస్ చేసుకుని అగైన్ ఎట్ పాయింట్ ఏ దగ్గర వోల్టేజ్ ఎంత వస్తుంది 0. ఎందుకు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఇస్ కనెక్టెడ్ టు 0. ఆ యొక్క ఏ దగ్గర 0 వస్తుంది. ఇక్కడ మళ్ళీ నోడల్ వోల్టేజ్ అప్లై చేస్తే సి ఇంటూ 0 మైనస్ V0 బై dt ప్లస్ అగైన్ 0 మైనస్ VI బై R. ఓకే, 0 మైనస్ VI బై R ఈక్వల్ టు 0. సో ఇప్పుడు అగైన్ వీఆర్ సాల్వింగ్ దిస్ ఈక్వేషన్ VI by R minus C dV0 by dt. So dV0 equal to minus 1 by RC into VI dt. So by applying the integration on both sides, okay, integration apply cheste derivative of V0, integration derivative anedi cancel avutundi. That is called V0 equal to minus 1 by RC. Okay, 1 by RC is a constant, then integrator nunchi bayatiki teeskoni raavochu. So integral of VI dt. ఓకే, ఇప్పుడు కూడా మళ్ళీ అగైన్ టైం కాన్స్టెంట్ ఆర్సీని 1 సెకండ్ అనుకుంటే అవుట్పుట్ వోల్టేజ్ V0 ఈక్వల్ ఏమవుతుంది మనకి మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ VI dt. ఓకే, ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ VI dt అంటే ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ ఏంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఇన్పుట్ వోల్టేజ్. అందుకే దీన్ని ఏమన్నాడు ఇంటిగ్రేటర్ అన్నాడు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఇంటిగ్రేషన్. సో ఫర్ ద ఇంటిగ్రేటర్ ఇఫ్ ద ఇన్పుట్ ఈజ్ square wave, so what is the output you may get? So the simple it's a
reverse operation of the differentiator, you may get your output waveform is a triangular wave. Okay, so now this is differentiator, integrator, voltage follower, and next we are going to discuss about the next is voltage to current converter. అంటే వోల్టేజ్ ఇన్పుట్ అనేది వోల్టేజ్, అవుట్పుట్ అనేది ఏమవ్వాలి కరెంట్. ఓకే, వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్, కరెంట్ యాజ్ ద అవుట్పుట్. సో నవ్ అగైన్ చెక్ ద సర్క్యూట్ డయాగ్రామ్. సర్క్యూట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకి ఆప్షన్స్ 4 ఆప్షన్స్లో 4 సర్క్యూట్ డయాగ్రామ్స్ ఇచ్చేసి క్వశ్చన్. ఓకే, సో వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ అనేది ఏది అని అడిగే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్లో ఏమిచ్చాడు, ఇన్పుట్ వోల్టేజ్ విఐ ఇచ్చాడు. అంటే మరి ఇక్కడ పాయింట్ ఏ దగ్గర ఏమవుతుంది, వోల్టేజ్ అనేది విఐ అవుతుంది అకార్డింగ్ టు ద బేస్డ్ ఆన్ ది విర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్. ఓకే, ఆ పాయింట్ ఏ దగ్గర మన కరెంట్ ఎంత, వోల్టేజ్ ఎంత అవుతుంది, విఐ. సో అగైన్ అప్లయింగ్ ద కిర్చాఫ్స్ కరెంట్ లా. ఓకే, కిర్చాఫ్స్ కరెంట్ లా అప్లై చేస్తే సో I0 అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది, VI/R అంటే ఈ పాయింట్ నుంచి ఏ పాయింట్ నుంచి R1 త్రూ R1గా సేమ్ ఈక్వలెంట్ కరెంట్ అనేది రావాలి. సో దట్ ఈస్ ఈక్వల్ టు I0 ఈక్వల్ టు VI/R1 ఆర్ ఎల్స్ VI/R1 మైనస్ I0 ఈక్వల్ టు 0. సో ఇక్కడ I0 ఈక్వల్ టు ఏమవుతుంది, VI/R1. ఓకే, VI/R1 ఆర్ సింప్లీ రైటింగ్ ఇట్ యాజ్ ఏ అవుట్పుట్ గెయిన్. ఓకే, గెయిన్ అంటే ఏంటి, అవుట్పుట్ బై ఇన్పుట్. ఇక్కడ మనకు అవుట్పుట్ ఏంటి, కరెంట్, ఇన్పుట్ ఏంటి, వోల్టేజ్. దట్ ఈస్ I0/VI ఈక్వల్ టు 1/R1. ఓకే, ఈ 1/R1 మనకి ఏమంటాడంటే ట్రాన్స్ కండక్టెన్స్. 1/R1 ఏమంటాడు, ట్రాన్స్ కండక్టెన్స్ అంటాడు. ఓకే, ఈ యొక్క ట్రాన్స్ కండక్టెన్స్. ఓకే, సో ఈ గెయిన్ ఆఫ్ VI కన్వర్టర్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ ద రెసిస్టెన్స్. ఓకే, ట్రాన్స్ కండక్టెన్స్ అంటే ఏంటి, రెసిప్రోకల్ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఆర్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ కండక్టెన్స్. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, సో దిస్ ఈస్ అబౌట్ సో యువర్ వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్. సో ఇప్పుడు వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ అయింది కదా, అంటే ఇన్పుట్ ఈజ్ అ వోల్టేజ్, అవుట్పుట్ ఈజ్ అ కరెంట్. సో దిస్ ఈజ్ యువర్ వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, అగైన్ రివర్స్ ఆపరేషన్. కరెంట్ టు వోల్టేజ్ అంటే ఇక్కడ ఇన్పుట్ ఏంటి, కరెంట్, అవుట్పుట్ ఏం రావాలి, వోల్టేజ్. ఓకే, సో ద సర్క్యూట్ ఫర్ దిస్ కరెంట్ టు వోల్టేజ్ కన్వర్టర్ ఈస్, సో చూడండి మనకి ఇక్కడ సర్క్యూట్ ఉంది. ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ ఏం చేశాడు, అగైన్ గ్రౌండ్ కనెక్ట్ చేశాడు. ఇన్పుట్లో ఏమి ఇచ్చాడు, కరెంట్ II. ఓకే, కరెంట్ ఈజ్ ద II. అగైన్ సో అట్ దిస్ పాయింట్ ఏ ద వోల్టేజ్ ఏమవుతుంది, 0. అంటే ఇప్పుడు కరెంట్ I1 అనేది I అనేది దేని గుండా పాస్ అవుతుంది, ద ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ RF. ఓకే, ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ RF గుండా మనకి పాస్ అవుతుంది. ఎందుకు ఇన్వర్టింగ్ టెర్మినల్ వైపు వెళ్ళదు, అగైన్ దట్ ఈస్ ద హై ఇన్పుట్ ఇంపిడెన్స్. హై ఇన్పుట్ ఇంపిడెన్స్ వల్ల మనకి అది సో ఇన్వర్టింగ్ టెర్మినల్ వైపు వెళ్ళదు. సో త్రూ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ RFగా వెళ్తుంది. సో అంటే ఇక్కడ కరెంట్ డైరెక్షన్ ఈస్ V0 ఈక్వల్ టు మైనస్ RF/II. ఓకే, అంటే ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ V0 నుంచి కరెంట్ ఆ డైరెక్షన్లో రావాలి, బట్ కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి మనకు అక్కడ నెగిటివ్ సైన్. V0 ఈక్వల్ టు మైనస్ RF/II. ఇక్కడ ఇన్పుట్ అనేది ఏంటి, కరెంట్, అవుట్పుట్ అనేది V0. ఓకే, సో హియర్ ద గెయిన్ ఈజ్, ఓకే, ద గెయిన్ ఈజ్ ఏమవుతుంది, V0/II. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ RF. The gain is equal to, here it is a resistance. Okay, the resistance is a gain here. Trans resistance is the gain. Okay, so ఈ కరెంట్ వోల్టేజ్ కన్వర్టర్లో సో మన గెయిన్ డిపెండ్ ఆన్ ది ఫీడ్బ్యాక్ రెసిస్టర్. ఓకే, ఫీడ్బ్యాక్ రెసిస్టర్ వాల్యూ ఎంత అయితే గెయిన్ అనేది అది. సో దట్ ఈస్ ఈక్వల్ V0/II ఈక్వల్ టు మైనస్ RF. So now the next is instrumentation amplifier. So this is very important test. So instrumentation amplifier is a type of differential amplifier that has been two input buffer amplifiers. Two input buffer amplifiers ఉంటాయి. సో ఇది దేనికి యూజ్ చేస్తాడు, ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, విచ్ ఈస్ గోయింగ్ టు యూజ్ ఎలిమినేట్ ఓకే నీడ్ ఫర్ ఇన్పుట్ ఇంపిడెన్స్ మ్యాచింగ్. ఓకే, మన ఎలక్ట్రానిక్స్లో 2 or 3
కనెక్ట్ చేసేటప్పుడు డివైసెస్కి ఇంపిడెన్స్ మ్యాచింగ్ అనేది ఉండాలి. సో ఇది ఏమవుతుంది, ఇంపిడెన్స్ మ్యాచింగ్ అనే దాన్ని ఎలిమినేట్ చేస్తుంది. ఓకే, ఎలిమినేట్ ద నీడ్ ఫర్ ఇన్పుట్ ఇంపిడెన్స్ మ్యాచింగ్. ఓకే, సో మనకి ఏదైనా కనెక్షన్ చేసేటప్పుడు ఇంపిడెన్స్ మ్యాచింగ్ అనేది ఉండాలి. సో ఇది ఆ యొక్క అవసరం లేకుండా చేసేదే ఈ ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్. ఓకే, సో విచ్ ఈస్ అ గ్రేట్ యాక్యురసీ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ద సర్క్యూట్. ఓకే, so here which has very important features of this instrumentation amplifiers are low offset voltage, high CMRR, high input resistance, high gain. సో చూడండి, ఈ యొక్క ఇవన్నీ చూస్తే మనకి ఆప్ యాంప్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని ఇది రీచ్ అవుతుంది. లో ఆఫ్సెట్ వోల్టేజ్, ఓకే, హై సిఎంఆర్ఆర్, హై ఇన్పుట్ రెసిస్టెన్స్, హై గెయిన్. సో ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్ యూజ్ చేసేటప్పుడు మనం ఏది అచీవ్ అవుతాము అంటే, సో ఈ యొక్క ఆప్షన్స్లో ఏదో ఒకటి ఇస్తే యూ హ్యావ్ టు చూస్. రెండు ఇచ్చారనుకుంటే యూ హ్యావ్ టు చూస్ దోస్ 2 ఆప్షన్స్. ఓకే, ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్ ఈజ్ దిస్ వన్. ఇక్కడ చూడండి 2 బఫర్స్ యూజ్ చేశాడు. V1 ఇన్పుట్ V1 కనెక్ట్ చేసేది ఒక బఫరు, V2 కనెక్ట్ చేసేది ఒక బఫరు. ఈ రెండు కలిపి దేనికి చేసాడు, ఇంకో ఆప్ యాంప్కి అప్లై చేశాడు. ఒకటి ఇన్వర్టింగ్ టెర్మినల్ ఇన్పుట్, ఇంకొకటి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఇన్పుట్. సో ఇక్కడ మనకు సింపుల్గా ద గెయిన్ ఈక్వేషన్ ఈజ్, ఓకే, AV ఈక్వల్ టు V0 బై V2 మైనస్ V1 ఈక్వల్ టు 1 ప్లస్ 2R1 బై RG into R3 by R2. This is the gain of that instrumentation amplifier. సో ఈ ఇన్స్ట్రుమెంట్ యాంప్లిఫైయర్ని మనకు సింపుల్గా రీకనెక్ట్ చేస్తే, అంటే ఇక్కడ ఏం చేశాడు, RG చూడండి, హియర్ ద రెసిస్టెన్స్ లేబుల్డ్ R1 ఆర్ షార్టెడ్ అండ్ RG ఈజ్ రిమూవ్డ్. RG రిమూవ్డ్ అంటే ఓపెన్, అంటే ఇక్కడ ఈ రెండింటి మధ్యన ఇంకా ఎటువంటి కనెక్షను లేదు. R1 ఈజ్ షార్టెడ్, R1 షార్ట్ అండ్ దిస్ R1 షార్ట్. అప్పుడు ఈ రెండు ఎలా కనిపిస్తాయి బఫర్ యాంప్లిఫైర్స్, విచ్ యాజ్ ఫాలోస్ ద ఇన్పుట్ వోల్టేజ్ ఫాలోవర్స్. అంటే ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర మీరు ఇస్తున్న వోల్టేజెస్ ఏంటి, V1 V2. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ ద గెయిన్ ఆఫ్ దిస్ ఈజ్, సో చూడండి గెయిన్ ఈక్వేషన్ ఏంటి మనకి, AV ఈక్వల్ టు V0 బై V2 మైనస్ V1 ఈక్వల్ టు 1 ప్లస్ 2R1 బై RG ఇంటూ R3 బై R2. R1 ఏం చేశాడు, షార్ట్ అంటే 0 రెసిస్టెన్స్, అంటే R1 ఈక్వల్ టు 0 అంటే 1 ప్లస్ 0 అంటే ఇట్ ఈస్ ఏ 1. సో గెయిన్ ఏమవుతుంది సింపుల్గా R3 బై R2. దిస్ ఈస్ ద ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ గెయిన్. సో దట్ AV ఈక్వల్ టు R3 బై R2. ఓకే, అండ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్ దీస్ 4 features: low offset voltage, high CMRR, high input resistance and high gain. Okay, so next is logarithmic amplifier. Logarithmic అంటే ఇక్కడ ప్రీవియస్గా మనం చూడండి వోల్టేజ్ టు కన్వర్టర్, ఇంటిగ్రేటర్, డిఫరెన్షియేటర్ అంటే ఇన్పుట్ యొక్క డిఫరెన్షియేషన్ ఈజ్ యువర్ అవుట్పుట్. ఓకే, ఇన్పుట్ వోల్టేజ్ ఇంటిగ్రేషన్ ఈజ్ యువర్ అవుట్పుట్ ఈజ్ ఇంటిగ్రేటర్. సో ఇక్కడ కూడా ఏంటి, లాగరిథమిక్ యాంప్లిఫైర్ అంటే ఇన్పుట్ వోల్టేజ్, లాగరిథమిక్ ఆఫ్ ద ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ వీ హ్యావ్ టు గెట్ ద అవుట్పుట్. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ కాన్సెప్ట్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద లాగరిథమిక్ యాంప్లిఫైర్ ఈజ్. చూడండి లాగరిథమిక్ యాంప్లిఫైర్ మీరు చూస్తే, సో ఇక్కడ చూడండి ద సర్క్యూట్ ఈజ్ ఇన్ ద ఫీడ్బ్యాక్ కాంపోనెంట్లో మనకి ఇక్కడ ఏం కనెక్ట్ చేశాడు, డయోడ్. ఓకే, సో ఇప్పటివరకు మనం కెపాసిటర్ చూసాం, ఇంటిగ్రేటర్ అండ్ డిఫరెన్షియేటర్లో. లాగరిథమిక్ యాంప్లిఫైర్లో మనం ఎక్స్ట్రా కాంపోనెంట్ చూసేది ఏంటి, డయోడ్. ఓకే, ఈ లాగరిథమిక్ యాంప్లిఫైర్ ఈజ్ ఎ లాగ్ యాంప్లిఫైర్. Okay, an electronic circuit that produces output that is proportional to the logarithm of the applied input voltage. Okay, applied input voltage. How you are getting that is, so again, so at the point A the voltage is 0. ఎందుకు, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ని గ్రౌండ్ కనెక్ట్ చేశారు కాబట్టి అట్ పాయింట్ ఏ దగ్గర మీకు ఏమొస్తుంది, 0 వస్తుంది. అగైన్ ఆ యొక్క పాయింట్ ఏ దగ్గర మీరు KCL అప్లై చేస్తే, సో IF ఈక్వల్ టు VI బై R1. ఓకే, అంటే రెసిస్టర్ R1 దగ్గర ఏదైతే కరెంట్ పాస్ అవుతుందో డయోడ్ గుండు కూడా అదే కరెంట్ పాస్ అవుతుంది. ఎందుకు, అగైన్ సేమ్ ప్రిన్సిపల్ ఈస్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వైపు కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి VI నుంచి వోల్టేజ్ సోర్స్ నుంచి వచ్చే కరెంట్ త్రూ R1 టు త్రూ డయోడ్ పాస్ అవుతుంది కాబట్టి, సో దట్స్ IF ఈక్వల్ టు ఆల్సో VI బై R1. సో అండ్ ద డయోడ్ కరెంట్ ఈస్, okay, the diode current is IF equal to IS, okay, saturation current of the diode.
okay, IS అనే saturation current of the diode into e to the power of the exponential power of Vf by voltage drop across the diode when it's in the forward bias, okay, Vf by eta into Vt, where Vt is a thermal equivalent voltage. Generally we are considering as 26 millivolts, okay. Vt equal to diode thermal equivalent voltage. That means the equation for the current passing through the diode is If is equal to Is into e to the power of F by eta Vt. So based on the above two equations, If equal to Vi by R1 and this one, ఈ రెండిట్లో ఈక్వల్ చేస్తే we are getting Vi by R1 Is equal to e to the power of minus V0. ఓకే, అక్కడ Vf the diode డ్రాప్ వోల్టేజ్ ఎంత అవుతుంది మనకి ఇక్కడ V0 దగ్గర ఏమవుతుందో అదే, బట్ ద డైరెక్షన్ ఈస్ ద రివర్స్. దట్ వై హియర్ ఐ హ్యావ్ కన్సిడర్ ఇట్ ఇస్ ఏ మైనస్ V0. ఓకే, బై అప్లైయింగ్ ద యాంటీ లాగ్. ఓకే, లాగ్ హియర్ లాగ్ అప్లై చేసుకుంటే లాగ్ ఈ పవర్ ఏ దట్ ఈక్వల్ టు ఏ. ఓకే, సో అందుకే మనకి ఇక్కడ ఏమవుతుంది, సో మైనస్ V0 బై ఈటా Vt ఈక్వల్ టు log of Vi by R1 Is. So that is simply we can write V0 equal to minus eta Vt ln of Vi by R1 Is, where ln of Vi and the input is the logarithm of the, okay, logarithm of that Vi means output equal to the simple relation. So V0 equal to logarithm of Vi. That's why this is called logarithmic amplifier. Okay, so now we are going to discuss about the next is anti-logarithmic amplifier. ఈ anti-logarithmic amplifier, so ఇక్కడ ప్రీవియస్గా లాగరిథమిక్ అంటే ఏమవుతుంది, అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఒక లాగరిథమ్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్. యాంటీ లాగరిథమ్, ఓకే, సో ఈ యాంటీ లాగరిథమ్ అంటే మనకి ఎక్స్పోనెన్షియల్. ఓకే, ఎక్స్పోనెన్షియల్ ఈజ్ ద యాంటీ లాగరిథమ్ హియర్. సో ఇక్కడ సేమ్ మనకి డిఫరెన్షియేటర్లో ఎలాగైతే కెపాసిటర్ అండ్ రెసిస్టర్ ఇంటర్చేంజ్ చేశారో ఇక్కడ లాగరిథమిక్ అండ్ యాంటీ లాగరిథమిక్ యాంప్లిఫైర్స్కి డయోడ్ని రెసిస్టర్ని ఇంటర్చేంజ్ చేశాడు. సో రిమైనింగ్ అంతా సేమ్. సో ఇప్పుడు ఈ యాంటీ లాగరిథమిక్ యాంప్లిఫైర్కి వచ్చేసరికి అగైన్ ఈక్వేషన్ ఈస్ the current passing through that one resistor RF is minus V0 by RF. The direction is a reverse direction. Okay, so minus V0 by RF, that is only the current passing through the diode but in the reverse direction. Okay, now again the diode current is, okay, If equal to Is into e to the power of Vi by eta Vt, where that is the voltage is Vi. Okay, so Vi by eta Vt, again by equating these two equations minus V0 by RF and this is, we are getting the V0 equal to minus RF Is into e to the power of, okay, means where the output voltage is exponential of Vi. Exponential of Vi means anti-logarithm of, okay, that is equal to, this is called anti-logarithmic amplifier. Okay, so మనం వోల్టేజ్ ఫాలోవర్ని డిస్కస్ చేసుకున్నాం, ఇంటిగ్రేటర్, డిఫరెన్షియేటర్, వోల్టేజ్ టు కరెంట్, కరెంట్ టు వోల్టేజ్, ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్, లాగరిథమిక్ యాంప్లిఫైయర్, యాంటీ లాగరిథమిక్ యాంప్లిఫైయర్. చూడండి సర్క్యూట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి సర్క్యూట్స్. ఓకే, సర్క్యూట్స్ గుర్తుపెట్టుకుంటే సో ఏ సర్క్యూట్ ఇచ్చినా అది యాంటీ లాగరిథమిక్ యాంప్లిఫైయరా, లాగరిథమిక్ యాంప్లిఫైయరా, ఏ యాంప్లిఫైయర్ అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఆప్షన్లో ఏది ఇచ్చినా యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. So based on this discussion, now we are going to discuss the simple practice questions. The first one is the feedback component in an op-amp integrator. Okay, op-amp integrator లో మనకి ఫీడ్బ్యాక్ కాంపోనెంట్ అనేది ఏంటి? ఇంటిగ్రేటర్ అనేటువంటి మన కాంపోనెంట్స్ రెండు ఉండాలి. ఓకే, సో ఒకటి రెసిస్టర్, ఒకటి కెపాసిటర్. సో మనకి ఆ ఇంటిగ్రేటర్ సర్క్యూట్కి ఒకసారి వెళ్తే మీరు, okay, so it's current to voltage and this is voltage to current and this one integrator లో feedback component ఏముంది, so this is your feedback. సో ఫీడ్బ్యాక్ ఏముంది మనకి, కెపాసిటర్. ఓకే, హియర్ we have it's a capacitor. The correct option is for this is a capacitor. Option C is a correct one. Okay, diode,
రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్. సో మనకు ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ద సి. ఓకే, దట్ ఈస్ యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈస్ ద కెపాసిటర్. నెక్స్ట్, అండ్ ఇన్స్ట్రుమెంట్ ఆంప్లిఫైర్ హ్యాస్ అ హై. ఓకే, సో మనకి ఎప్పుడు కూడా జనరల్గా ఒక సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకుంటే మనకి ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎక్కువ ఉండాలి, అవుట్పుట్ ఇంపిడెన్స్ తక్కువ ఉండాలి, గెయిన్ అనేది ఎక్కువ ఉండాలి, సిఎంఆర్ఆర్ అనేది ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్ యాంప్లిఫైర్ హ్యాస్ ఏ హై. ఓకే, సో అవుట్పుట్ ఇంపిడెన్స్, సప్లై వోల్టేజ్, ఇట్స్ నాట్ ఏ పవర్ గెయిన్. మనకి ఇక్కడ పవర్ గెయిన్, ఇక్కడ ఇచ్చింది పవర్ గెయిన్. అండ్ ఆప్షన్ సి ఈజ్ అ సిఎంఆర్ఆర్. మనకి ఇక్కడ హైయెస్ట్ వోల్ట్ ఏంటి? హై అనేది సిఎంఆర్ఆర్. ఓకే, సో దట్ ఈస్ అవర్ ఆప్షన్ ఈజ్ సి. అండ్ నెక్స్ట్, థర్డ్ వన్ ఈజ్ a voltage to current converter is used in applications where it's necessary to have an output load current that is controlled by. Output load current అనేది దేంతో కంట్రోల్ అవుతుంది? వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్. వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్. ఓకే, కరెంట్ కన్వర్ట్ అవుతుంది. ఆ కరెంట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? సో దట్ ఈస్ కంట్రోల్డ్ బై. అంటే దేని మీద డిపెండ్ అవుతుంది కరెంట్ అనేది? బేస్డ్ ఆన్ దట్ ఇన్పుట్. ఇన్పుట్ ఏమి ఇస్తున్నారు? వోల్టేజ్ ఇస్తున్నారు. ఓకే, దట్ అవుట్పుట్ లోడ్ కరెంట్ ఈస్ కంట్రోల్డ్ బై. ఓకే, సో హియర్ ఆప్షన్స్ చూస్తే ఇన్పుట్ రెసిస్టెన్స్, అవుట్పుట్ రెసిస్టెన్స్, ఇన్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ. ఏమన్నారు? వోల్టేజ్ టు కరెంట్. సో కరెంట్ ఈస్ డిపెండ్ ఆన్ దట్ ఇన్పుట్ వోల్టేజ్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ అగైన్ ఇట్ ఈస్ ఏ సి, దట్ ఈస్ ఇన్పుట్ వోల్టేజ్. నెక్స్ట్, ద ఫోర్త్ వన్ ఈస్ వోల్టేజ్ ఫాలోవర్. వోల్టేజ్ ఫాలోవర్ అంటే అవుట్పుట్ రెసిస్టెన్స్ ఏమవ్వాలి? అవుట్పుట్ వోల్టేజ్ ఏమవ్వాలి? ఇన్పుట్ వోల్టేజ్. ఓకే, అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు ద ఇన్పుట్ వోల్టేజ్. ఏ వోల్టేజ్ ఫాలోవర్ ఈజ్ అ యూనిటీ గెయిన్. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ ఆప్షన్. నాన్ ఇన్వర్టింగ్ అది కనెక్టెడ్ టు ద నాన్ ఇన్వర్టింగ్. సో నాన్ ఇన్వర్టింగ్కి కన్వర్ట్ చేశారు. సో దట్స్ నాన్ ఇన్వర్టింగ్. నో ఫీడ్బ్యాక్ రెసిస్టర్. మీరు ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ఏమైనా కనెక్ట్ చేశారా? లేదు, ఫీడ్బ్యాక్ రెసిస్టర్ కూడా మీరేమీ కనెక్ట్ చేయలేదు. అంటే గెయిన్ ఈజ్ యూనిటీ. సో దట్ ఈస్ V0 ఈక్వల్ టు గెయిన్ టు VI. సో వేర్ V0 ఈక్వల్ టు VI అంటే గెయిన్ ఏమవుతుంది? 1 అంటే యూనిటీ గెయిన్. నాన్ ఇన్వర్టింగ్, ఇన్పుట్ ఈస్ కనెక్టెడ్ టు ద నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్, దట్ ఈస్ నాన్ ఇన్వర్టింగ్. ఫీడ్బ్యాక్ రెసిస్టర్స్ ఏమైనా కనెక్ట్ చేశారా? ఏం కనెక్ట్ చేయలేదు, 0. సో దట్ ఈస్ నో ఫీడ్బ్యాక్ రెసిస్టర్. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ అ D, ఆల్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద వీడియో. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.